తెలంగాణలో రాజకీయ శాఖలు ఒక్కసారిగా రాజుకున్నాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిరెడ్డి మహేందర్ రెడ్డి నిరసన, ఆ తర్వాత చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీజేపీ నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్లోని తన నివాసం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేయగా, కామారెడ్డి వెళ్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్లను మేడ్చల్ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలపడం, దానికి ప్రతిగా బీజేపీ కార్యకర్తలు వాహనాలను ధ్వంసం చేయడంతో పరిస్థితి రణరంగంగా తలపిస్తుంది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టులు చేస్తున్నారు. ఈ పరిణామాల రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయ వైరాన్ని పతాక స్థాయికి చేర్చాయి. అనవసరంగా ఇంకా న్యూసెన్స్ అన్ని చిన్న సిపి సార్ సిపి సిపితో మాట్లాడుతున్నారు సార్. సిపితో మాట్లాడు సార్. ఎమ్మెల్యేలను చంపుతారు సంపూరి, ఎన్నో చంపుతారు సంపండి హిందువులని, మహాస్వామి హిందువులను చంపుతున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేలను చంపుతున్నారు. ఈ చాత గారి ముఖ్యమంత్రి కోసం సీపీతో మాట్లాడి మేమేమంటారు 500 మంది తీసుకెళ్తున్నామా? మేము 100 మంది తీసుకెళ్తున్నామా? మేము 100 మంది దాడికి తీసుకెళ్తున్నామా? హత్యా ప్రయత్నం కరోనా వీరదంపురి సిగ్గు శరం పోలీసు వాళ్ళతో తల్లి తిన్నాడు. అర్ధరాత్రి కొరకొర లాక్కపోయిండు. రాబోయే ప్రభుత్వంలో చెప్తున్నాం రేవంత్ రెడ్డి, నిన్ను కొరకొర ఈ మోర్చాలు రోడ్డు మీద లాక్కపోతారు. ఇట్లా ఎమ్మెల్యేలను పంపించే ప్లాన్ చేసాం. ఇస్తాను సార్. ఏ వెహికల్ మేము పోతాం కామారెడ్డికి. సిగ్గు శరం లేని ముఖ్యమంత్రి ఈ రోజు మీకు బుద్ధి రాలేదు. వరంగల్ లాక్కొచ్చిన పోలీసులు, నర్సింగ్ అరెస్ట్ చేసిన పోలీసులు, ఇదా ప్రజాస్వామ్యం? ఒక సహచర ఎమ్మెల్యేను చంపితే పోతాం మేము. నీ మీద గెలిచిందని చంపిస్తావా? నీ మీద కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి గెలిచాడని ఈరోజు హత్యా ప్రయత్నం చేయించినావు. దీనికి ప్రధాన కారకుడు హోంమంత్రివి, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి. రాబోయే ప్రభుత్వంలో నిన్ను మెడిచల్ రోడ్ల మీద లాక్కెళ్ళకపోతే ఇదే పోలీస్ యూనిఫామ్లతో రేవంత్ రెడ్డి నేను కొర లాక్కెళ్ళకపోతాడు. నువ్వు ఎక్కడున్న రక్షణ ఉందలు. ఈ రోజు వెంకట రమణారెడ్డిని హత్య ప్రయత్నంలో నీ ప్రధాన హస్తం ఉంది. రమణారెడ్డి చంపాలని కాంగ్రెస్ అందరూ ప్రయత్నం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా అన్నా తీసుకో దొంగ రేవంత్ రెడ్డి అనే ఒక దొంగ ఈరోజు హత్య ప్రయత్నం చేస్తామని వెంకటరమణారెడ్డి మీద. నిన్ను వచ్చే ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఈ మేడ్చల్ రోడ్ల మీద ఇదే పోలీసులతో లాక్కెళ్ళకపోతే నా పేరు రాకేష్ రెడ్డి కాదు. దొంగలు కూడా కాంగ్రెస్ వాళ్ళు హిందువులను చంపేపిస్తున్నారు. బాన్స్వాగల కామారెడ్డి ఎమ్మెల్యే హత్య ప్రయత్నం కొడుకులారా మీ వాళ్ళందరినీ ఇదే పోలీసులతో ఆ పేరు ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైల్ రాకేష్ రెడ్డి గారు. దుండిగల్ Sabe,